మా ఆడవాళ్ళని వెనకేసుకొచ్చుకున్నాడు కాదు కానీ కొంతమందికి నోరు మస్తు పెద్దగా ఉంటదబ్బా, అస్సలు నెగ్లనియరు. అంతా వాళ్ళకే సాగొచ్చినట్టు మాట్లాడుతుంటారు. ఇక నెరిగి ఫ్రీ బస్సులు వచ్చిన కాడ నుంచి వాళ్ళ అసలు స్వరూపాన్ని అంతా బయట పెడుతుర్రు. సీట్ల కాడ షిగలు పట్టుకుంటుర్రు. వాళ్ళు పట్టుకుంటే ఏం కాదు కానీ గిట్ల కండక్టర్ల మీదకి కూడా గయమంటుర్రు. అవు అక్క, గవర్నమెంట్ బస్సే గాని అందరికి అడ్డంగా మూటలు పెట్టుడు కూడా అంత కరెక్ట్ కాదు కదా అక్క. నీ మూటలు నీ ఇష్టం, ఎవరు కాదంటారు గాని ఎవరికి అడ్డం లేకుండా పెట్టుకోవాలి. అట్ట నిలబడేతందుకు కూడా చోటు లేకుండా పెట్టుకుంటివి. ఇంకా మీదికేంచి డ్యూటీలున్న కండక్టర్ మీద చెయ్యేస్తుంటివి, గల్లా బయట గుంజుతుంటివి. ఇదేం రూబాబు అక్క నీది? ఫ్రీ బస్ అయితే పెట్టిల్లు గాని బస్ అయితే మనది కాదు కదా అక్క. నువ్వు 4 ముళ్ళలే పెట్టుకో, లేకుంటే 10 ముళ్ళలే పెట్టుకో. ఆయన ఎందుకు చెప్తాడు రేవంత్ రెడ్డికి? ఇగో ఇన్నది కదా, ఇట్టున్నాయి ఇప్పుడు ఫ్రీ బస్ వచ్చినాక ఊళ్ళో పోయింటి బస్సులలో పంచాదులు బరాబర్ పెడతా. నా మూట నా ఇష్టం, నాకు నచ్చిన కాడ పెడతా. నీకంత ఇబ్బంది అయితే పోయి రేవంత్ రెడ్డికి చెప్పుకో అంటుంది. ఫ్రీ బస్సు పెట్టింది ఆయనే కాబట్టి ఆయనకే చెప్పమంటుంది కావచ్చు. అయితే ఆయన చెప్పుడు ఎందుకు అక్క? ఎవరు చెప్పకున్నా ఆయనకు తెలుస్తుంది. ఇక గింతలు లేనాక తెలియకుంటుంటా. అది నిర్మల్ కేంచి భయంసాకెళ్ళ పోయేటి ఒక పల్లె వెలుగు బస్సులు అయిన పంచాదికి ఇది. మరి చూడాలకి ముచ్చట చూసినాక సీఎం సార్ ఏమంటాడు అనేది